ఈరోజు దైవజనులు సాలెమన్న మాట్లాడినటువంటి ఒక చిన్న వీడియో క్లిప్ని కట్ చేసుకొని స్త్రీలకేదో అన్యాయం జరిగింది, ఇది భారతదేశానికి సంబంధించినటువంటి స్త్రీలందరినీ కించపరిచే విధంగా దైవజనులు మాట్లాడారు అనేటువంటి ఒక అబద్ధాన్ని ప్రచారం చేస్తున్నటువంటి వ్యక్తుల్ని నేను ఈరోజు ఒక సూటి ప్రశ్న అడుగుతా ఉన్నాను. ఎవరైతే సోషల్ యాక్టివిస్ట్ అని చెప్పుకుంటూ ఉన్నారో, సీనియర్ జర్నలిస్ట్ అని చెప్పుకుంటా ఉన్నారో ప్రియా చౌదరి గారికి నాది ఒక సూటి ప్రశ్న. ప్రియా చౌదరి గారు, మీరు స్త్రీల విషయంలో ఏదన్నా అన్యాయం జరిగితే నేను మాట్లాడతాను, ఖచ్చితంగా మాట్లాడతాను, సంతోషమే. వాస్తవానికి మీ దృష్టిలో స్త్రీలు అంటే కేవలం ఒక సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తులే స్త్రీలా, లేకపోతే ఒక మతానికి సంబంధించినటువంటి స్త్రీలే మీ దృష్టికి స్త్రీలా? భారతదేశంలో క్రైస్తవులు, ముస్లింలు, హిందువులు అందరూ కూడా స్త్రీలు అన్న తర్వాత అందరూ కూడా ఈ క్యాడర్ కిందకు వస్తారు. గతంలో మనం చూసినట్లయితే క్రైస్తవ స్త్రీల మీద ఎంత దారుణమైనటువంటి సంఘటనలు జరిగినాయో ఒకసారి ఈ వీడియోలు చూడండి. ఇది మణిపూర్లో జరిగినటువంటి ఒక సంఘటన. ఒక స్త్రీని వివస్త్రగా చేసి నడి రోడ్డు మీద ఊరేగిస్తూ ఆమెని టచ్ చేయకూడనటువంటి ప్రాంతాల్లో టచ్ చేస్తూ ఎంత దారుణంగా ప్రవర్తిస్తున్నారో చూడండి. ప్రియా చౌదరి గారు, అప్పుడు మీరెందుకు స్పందించి మాట్లాడలేదు? ఈమె ఒక స్త్రీ కాదా? బైబిల్ దేవుడు నా కాళ్ళు పట్టుకుని క్షమాపణ చెప్పాలి, క్రైస్తవుల భార్యను అన్యులకు అప్పగిస్తానని చెప్పాడు. చాలా రోజుల నుండి వేచి కనీసం అనంతపురం పాస్టర్ గారి భార్య లేదా అప్పగించరా, లేకపోతే బైబిల్ దేవుడు వాగ్దానం చేస్తే తప్పడండి. మాట మీద నిలబడి తప్పడు. ఇశ్రాయేలు భార్యను అన్యులకు అప్పగిస్తా అన్నాడు, అప్పగించాడు. ఇప్పుడు అన్యులంటే క్రైస్తవులు కాని వాళ్ళు అన్యులు అని చెప్పి ప్రచారం చేస్తారు. కాబట్టి ఇప్పుడు వీళ్ళు ఎవరైనా తప్పు చేసినా కూడా అన్యులకు అప్పగిస్తాడు వాళ్ళ భార్యను కూడా. బైబిల్ దేవుడు డ్యూటీ అదే, వీడి భార్య ఆడి దగ్గర, ఆడి భార్య దగ్గర అటు ఇటు మారుస్తా ఉంటాడు. ఎలా రౌడీస్ ఎవడన్నా ఉన్నాడా? చూశారు కదా, ఏ రోజైనా ఈ వీడియోల్ని ఉద్దేశించి ఒక్క రోజైనా మీరు న్యూస్ ఛానల్లో మాట్లాడారా? ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా ఖచ్చితంగా ఈ వీడియోల మీద మీరు స్పందించాలి. భారత స్త్రీలారా, దయచేసి గమనించండి. ఈరోజు స్త్రీలకు ఏదో అన్యాయం జరిగిపోతుందని మాట్లాడేటువంటి ఈమె ఇంతమంది స్త్రీల గురించి అసభ్యకరంగా మాట్లాడుతూ అనకూడనటువంటి పదజాలాన్ని వినియోగిస్తూ మాట్లాడుతూ ఉన్నారు. మరి ఈ వీడియోస్ విషయంలో ఎందుకు ప్రియా చౌదరి గారు రెస్పాండ్ అవ్వలేదు? ఎందుకని నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు? కేవలం ఒక మతానికి మీరు కొమ్ము కాస్తున్నారా? అలా కాకపోతే ఖచ్చితంగా ఈ వీడియోస్ గురించి మీరు కూడా స్పందించి మాట్లాడాలని ప్రేమపూర్వకంగా తెలియజేస్తారు.